వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు పుదీనా టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే కనుక అసలు ఆ టేస్టే వేరండి. అంతేకాకుండా దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ పుదీనా పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా 2-3 కప్పుల వరకు పుదీనా ఆకుల్ని తీసుకోవాలి. కాడలతో కాకుండా ఇలా ఆకుల్ని తెంపి తీసుకోవాలండి. ఇలా తెంపినటువంటి పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మరో ప్రక్కన 1/2 కప్పు నువ్వుల్ని తీసుకుని వీటిని వేయించుకోవాలన్నమాట. ఇలా పుదీనా పచ్చడిలో నువ్వుల్ని వేయించుకోవటం మూలంగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ నువ్వులు దోరగా వేగగానే ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో 15 పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకుల్ని వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే పుదీనా ఆకులు బాగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు ఈ పుదీనా ఆకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగాక 2-3 టమాటాలను కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఈ చింతపండు రెండు కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇవి మగ్గేంత వరకు మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించామంటే టమాటాలు కొంచెం మెత్తబడతాయి. టమాటాలు మెత్తబడితే చాలండి, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం కూడా లేదనమాట. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఆ నువ్వుల్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నువ్వులను గ్రైండ్ చేసిన తర్వాతే మిగతా వాటిని వేసుకోవాలన్నమాట. అప్పుడే నువ్వులు అనేవి నువ్వులుగా లేకుండా చక్కగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసినటువంటి పచ్చిమిర్చి, పొట్టు తీసినటువంటి 12 వెల్లుల్లి రెబ్బలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించినటువంటి పుదీనా ఆకులు, టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. మనకు ఏ పచ్చడైనా సరే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 2 కట్ చేసిన ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, చితక్కొట్టినటువంటి 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగాక ఈ తాలింపును పచ్చట్లో వేసుకుని కలుపుకోవాలండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే గనక ఉప్పుని యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటా పచ్చడి రెడీ అయినట్లే. చూశారు కదా ఎంత ఈజీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.